మనకు ఎర్రగుంటలో అయింది సీఈఓ కూడా చనిపోయాడు పెద్ద ఆయన. దానికి పెద్ద ఆయన చనిపోయి 11 మంది చచ్చిపోయారు అప్పుడు. అట్లనే హెచ్ఏకేలో కూడా ఆ గ్యాస్ దాంట్లో చనిపోయినారు. అప్పుడు కూడా కాంపెన్సేషను హెచ్ఏకేలో అయితే 15 లక్షలు ప్లస్ గవర్నమెంట్లోంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిగా పోయి కూర్చొని అడిగితే ఆయన కూడా ఒక 4 లక్షలు 5 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చినాడు. జరగడం జరిగింది. మరి ఈ ఫ్యాక్టరీ ఎలా ఉందంటే ఈరోజు ఈ పరిస్థితి అట్లా పెన్నా కాదు, ఇట్లా అదానీ కాదు, ఇంకా సర్దుకొని పోతున్నారు. పెద్ద పెన్న పైన పెన్న అయితే నిలబడింది, ఇప్పుడు క్లింకర్ పంపిస్తున్నారు. చాలా దురదృష్టకరం. వాళ్ళ నాన్న నాకు చాలా కావాల్సినాడు, ఇష్టపాడు. ఎవరేదో ఏదేదో చెప్తా ఉంటారు. సరే వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడినాక మామూలుగా అయితే 20 లక్షల కన్నా ఎక్కువ, లేదంటే మామూలు కోర్టు గీటికి పోమంటారు. అవన్నీ అవసరం లేదని చెప్పి 30 లక్షలు అమ్మాయికి కాంపిటీషన్ వస్తుంది. అమ్మాయి దాంట్లోనే టీచర్, అట్లే దాన్ని పర్మనెంట్ చేస్తాం. ప్లస్ వీళ్ళు కాంపెన్సేషన్లో ఉంటారు, పర్మనెంట్ కాదు, ఈఎస్ఐ కింద ఉంటారు. ఈఎస్ఐ కింద ఉంటారు కాబట్టి వాడికి నెల ఒక 10,000 అంటే అమ్మాయికి పెన్షన్ మాత్రం వస్తుంది. ఒకవేళ ఎక్కువ రావచ్చేమో కానీ 10,000 అయితే వస్తుంది. 10,000 నుంచి 14,000 లోపల. మరి అంతా వచ్చి రెచ్చగొడతా అంటారు. రెచ్చగొడితే ఏమి రాదు. మనం దాన్ని ఏదో నష్టపోయినారు వాళ్ళు. దురదృష్టకరం. ఇంకా 2 ఉన్నారు చావుపత్రుల్లో. ఎక్కడ హాస్పిటల్ ఉన్నారు. 2 ఏమీ లేగల 5 మందిలో. అది దురదృష్టకరం. చిన్న పిల్లోడు ఉన్నాడు వానికి. అదే అమ్మాయి 2 ఎకరాలు ఆడ ఇమ్మని అడిగింది కిష్టిపాడులో. తప్పకుండా గవర్నమెంట్ భూమి ఉంటే వాళ్ళుగా చూపిస్తే ఖచ్చితంగా దాన్ని కూడా ఎంఆర్ఓకి చెప్పి కలెక్టర్కి చెప్పి ఇప్పిస్తాం. కలెక్టర్తో లేడు, ఇప్పుడు లీవ్లో పోయినాడు. జాయింట్ కలెక్టర్తో మాట్లాడితే ఆయన వస్తున్నాడు కిష్టిపాడుకి వచ్చి ఈ దాన సంస్కారం దానికి 1 లక్ష రూపాయలు ఇస్తాడు. కానీ నేను మళ్ళీ ఆల్రెడీ అశ్విత్ రెడ్డి ఇండస్ట్రియల్ మినిస్టర్తో మాట్లాడినాడు. టీజీ భరత్తో మాట్లాడినారు. వాడు కొత్తగా అయినాడు కాబట్టి పాపం కొద్దిగా ఆలోచిస్తాం. మేము మళ్ళీ చూద్దాం. ఇంకా 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు వచ్చేటట్టుగా ఇవన్నీ మేము ట్రై చేస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పలేని వాళ్ళకు నా బాధ్యత పెన్షను ఈఎస్ఐలో ఉంది కాబట్టి పెన్షను 30 లక్షలు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు వచ్చి 1 లక్ష కూడా ఇస్తారు. ఆ అమ్మాయికి తప్పకుండా పర్మనెంట్ చేస్తాం. ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఉంది కాబట్టి చూసి అది నేను మాట్లాడి ఆడగాకపోతే అదే కంపెనీలో వేరే ఏదైనా పోస్ట్